గాక. కుడి ఉన్న మీ అందరికి కూడా క్రీస్తు నామములో వందనాలు. సరే, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. సరే, మంచిది, వినండి జాగ్రత్తగా. ఒక విషయం గమనించండి. మనం ప్రతి ఆదివారం కానీ ఏ రోజైనా ఒక రోజు ప్రార్థన ఉంది అనుకుంటే దానికి ఒక సమయం పెట్టుకుంటాం కదా, అవునా కదా? సమయం అది 12:30, 10 గంటలకా, 11 గంటలకా అనేది మనం పెట్టుకుంటాం. ప్రతి శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన సంఘం నిమిత్తము, అదేవిధంగా అనేక మంది ప్రజల నిమిత్తం మనం ఉపవాసం అంటే ప్రార్థన చేయబోతున్నాం. కాబట్టి అంటే ప్రభు సన్నిధికి మనం ఎప్పుడైతే వస్తున్నామో అప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది. జాగ్రత్త వినండి, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఈరోజు 10 గంటలకే మనకి ఉపవాస ప్రార్థన ఉంటుందని తెలుసు. అర్థమైందా? మరి ఎన్ని గంటలకు రావాలి మనం? 10 గంటలకే, ఒక 10 నిమిషాల ముందే ప్రభు సన్నిధిలో ఉండాలి. అర్థమవుతుందా? దయచేసి గమనించండి. ఎవరు కూడా ఇష్టం ఉంటేనే రావాలి. ఇష్టం వచ్చినట్టు రావచ్చా? రాకూడదు. ఇష్టం ఉంటేనే ప్రభు సన్నిధికి రావాలి. ఇష్టం వచ్చినట్టు రావద్దు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు రావద్దు. ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు బస్సు ఒక టైంకి వస్తుందంటే ఎన్ని గంటలకు వెళ్తాం మనం? ఒక అర్ధగంట ముందే ఉంటాం అక్కడ, అవునా కదా? ఒకవేళ ఎవరినైనా కలవాలి, ఒక ఆఫీసర్ అనేది కలవాలి అని అనుకుంటే మనం ఎప్పుడు వెళ్తాం? ఆయన 10 గంటలకు 11 గంటలకు వస్తారంటే ఎన్ని గంటలకు వెళ్తాం? చాలామంది అయితే 10 గంటలకు 11 గంటలకు వస్తారంటే 9 గంటలకు వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి ప్రార్థన అనగానే చాలా మందిలో నిర్లక్ష్యం ఉంటుంది కదా. అన్నిటికీ త్వరగా రెడీ అవుతుంటాం, కానీ ప్రార్థన అనగానే నిర్లక్ష్యం. అందుకోసం చెప్తున్నాను, ఎవరైనా కావచ్చు, మన బయట అనే తేడా ఏముండదు. అర్థమవుతుందా? ఇష్టం ఉంటేనే ప్రభు సన్నిధికి రండి, ఇష్టం వచ్చినట్టు మాత్రం రావద్దు. అర్థమవుతుందా? ఎవరైనా కావచ్చు, ఒక్కలో వచ్చారా దేవునికి మహిమ, ఒక్కలే ఆరాధించుకొని దేవుని స్తోత్రాలు చెప్పుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే మనం ఎక్కడికి లేటుగా వెళ్ళినా పర్వాలేదు, కానీ ప్రభు సన్నిధికి మాత్రం లేటుగా రావద్దు. అంత రివర్స్ అయిపోయింది. ఎక్కడికైనా టయానికి వెళ్తాం, కానీ దేవుని సన్నిధికి మాత్రం లేటుగా వెళ్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం వెళుతున్నది దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి. సరే, మంచిది. 10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ప్రతి శుక్రవారం కూడా మనం కొలస్సీ పత్రిక ధ్యానం చేస్తున్నాం. 2వ అధ్యాయంలోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి 2 వచనాలు కూడా మనం పోయిన శుక్రవారంలో ధ్యానం చేస్తున్నాం. ఏంటంటే పౌలు యొక్క ప్రయాసం ఏంటిది, పౌలు దేని కొరకు పోరాడుచున్నాడో ఆ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. తర్వాత వారు దేని యందు అతకబడాలి, క్రీస్తుని ఎలా తెలుసుకోవాలి, ఇదంతా కూడా మనం పోయిన వారంలో ధ్యానం చేసుకున్నాం. 3వ వచనం చదువుదాం ఈరోజు. 2వ అధ్యాయం కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల దేవుడా, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల హృదయం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటూ, అయ్యా ఈ మాటలు మా అందరిలో నీరు కట్టి ఫలింపచేయమని, అయ్యా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నీ దాసుడైన బలపరచండి. అందరికీ అర్థమయ్యేలాగా విరిచి పంచిపెట్ట కృప దయచేయమని దేవాన్ని సన్నిధికి నీకును మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలు, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే, నేను ఎంతగానో ప్రయాసపడుచున్నాను అంటున్నాడు. దేని కొరకు ప్రయాసపడుతున్నాడంటే
పౌలు వెళ్ళని సంఘాల కొరకు కూడా, పౌలు చూడని ప్రాంతాల ప్రజల కొరకు కూడా పౌలు ఎంతగానో ప్రార్థన చేస్తూ ప్రయాసపడుతూ ఉన్నాడంట. తర్వాత సంఘస్థులు కూడా దేని చేత కట్టబడాలి అంటే అక్కడ అంటున్నాడు, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, అంటే క్రీస్తుని గురించిన సకల ఐశ్వర్యము సకల గ్రహింపు కలిగిన వారిగా ఉండాలని పౌలు కోరుచున్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై ఎలా ఉండాలి? యేసుక్రీస్తుని మనం అందరం స్పష్టంగా తెలుసుకున్న వారమై ఉండాలి. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తుని తెలుసుకున్నట్టుగానే కనబడుతున్నారు, కానీ వాళ్ళు చాలా మంది యేసుక్రీస్తుని స్పష్టంగా తెలుసుకోలేదు. ఒకవేళ యేసుక్రీస్తుని స్పష్టంగా తెలుసుకుంటే ఈ లోక సంబంధమైన పద్ధతులు కానీ, ఈ లోక సంబంధమైన ఆచారాలు కానీ, ఈ లోక సంబంధమైన క్రియలు కానీ, అలవాట్లు కానీ వాళ్ళు చేయరు. అర్థమవుతుందా? ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఇంకా అంటే కారణం ఏంటంటే వాళ్ళు క్రీస్తును స్పష్టంగా తెలుసుకోలేదు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, యేసుక్రీస్తు ఎలాంటి దేవుడో, యేసుక్రీస్తు ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన వెల ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. కనుకనే ఈరోజు ఇంకను చాలా మంది ఈ లోక సంబంధమైన ఆచారాల్లో, లోక సంబంధమైన వాటిలో మునిగిపోతూ ఉన్నారు. ఈరోజు దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరు స్పష్టంగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు గురించి ఎలా తెలుసుకోవాలట? స్పష్టంగా తెలుసుకోవాలి, పరీక్షించి తెలుసుకోవాలి. ఈయన ఎలాంటి దేవుడు, ఈయన దగ్గరికి వెళ్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి, ఇతడు మన జీవితంలో ఏం చేస్తాడు, ఈయన ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు, అన్ని కూడా ఈయనలా మనం బ్రతకాలంటే, ఈయన అడుగుజాడలు నడవాలంటే మనం ఎలా జీవించాలో అన్ని కూడా స్పష్టంగా తెలుసుకోవాలట. అప్పుడు మాత్రమే ఏం జరుగుతుందంట? చూడండి, తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఈరోజు పౌలు యొక్క కోరిక ఏంటంటే క్రీస్తు సంఘములన్నీ కూడా క్రీస్తుని గురించి స్పష్టంగా తెలుసుకోవాలట. అర్థమవుతుందా? క్రీస్తు సంఘములని దయచేసి గమనించండి, మీరు కూడా క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోండి. ఏదో మా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మేము వెళ్తాం, లేకపోతే మాకు ముందున్న వారు ప్రార్థనకి వెళ్తున్నారు కాబట్టి మేము వెళ్తాం అన్నట్టుగా వెళ్ళొద్దు. అర్థమవుతుందా? మీకు కూడా యేసు ప్రభువు స్పష్టంగా అర్థం కావాలి, ఆయన ప్రేమ అర్థం కావాలి, ఆయన కృప అర్థం కావాలి, ఆయన యొక్క తత్వం అర్థం కావాలి, ఆయన యొక్క దయ కనికరం అన్ని అర్థం కావాలి. అలా అర్థమైతేనే మీరు ఆయనని పూర్తిగా మనస్ఫూర్తిగా వెంబడించగలరు. ఎవరో ఒకరు ప్రేరేపించారని, ఎవరో ఒకరు మిమ్మల్ని మిమ్మల్ని ప్రేరేపిస్తూ లేకపోతే మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారని ప్రభు సన్నిధికి వెళ్ళొద్దు. అలా వెళ్ళినట్లయితే ఒక దినాన ఖచ్చితంగా మీరు మానేస్తారు, ఒక దినాన ఖచ్చితంగా యేసుని విడిచిపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి యేసు ప్రభువారు ఎవరో మనం ఏం చేయాలట? స్పష్టంగా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మన హృదయాంతరంగాల ఆదరణ కలుగుతుంది. అర్థమవుతుందా? ఎందుకు ఆదరణ కలుగుతుందంటే యేసు ప్రభువారు ఎవరు అంటే ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు కాబట్టి, ఆయన పరలోక రాజ్యం తీసుకెళ్లేవాడు కాబట్టి, ఒకవేళ ఈ లోకంలో మనం శ్రమ పడుతున్నట్లయితే ఏం చేస్తాం తెలుసా? దేవుడు రాబోతున్నాడు, ఆయన నన్ను ఈ లోకం నుండి తీసుకెళ్ళబోతున్నాడు, నా కష్టాల నుండి ఒక దినాన సంపూర్ణంగా నాకు విడుదల ఇవ్వబోతున్నాడు అని ఒకవేళ నీకు అర్థమైతే క్రీస్తుని బట్టి నువ్వేం చేస్తావు? ఆదరించబడతావా? పడవా? క్రీస్తుని బట్టి ధైర్యపరచబడతావా లేదా? వస్తున్న శ్రమలకు కష్టాలకు భయపడిపోకుండా కృంగిపోకుండా క్రీస్తుని బట్టి నీ హృదయాన్ని బలపరుచుకుంటావా లేదా? అదే ఆ నిరీక్షణ, ఆ ఆధారం లేదనుకోండి, యేసుప్రభు వస్తాడో తెలియదు, రాడో తెలియదు, ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఒకవేళ తెలియకపోతే నీకున్న శ్రమల బట్టి నువ్వేం చేస్తుంటే ఎప్పుడూ కృంగిపోతున్నట్టు, నా బ్రతుకు ఇంతే, నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే అని చెప్పేసి చాలా మంది కృంగిపోతూ ఉంటారు. కానీ యేసుప్రభు వారు ఎండిపోయిన ఎముకలకు జీవం ఇస్తాడని తెలిసినప్పుడు, యేసుప్రభు వారు ఎండిపోయిన జీవితాలను కూడా మరలా చిగురింపజేయగలని తెలిసినప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తావా లేదా? ఇప్పుడు వ్యవసాయదారుడు పంట వేసాడండి, పంట వేసిన తర్వాత వర్షం కొరకు ఎదురు చూస్తాడా లేదా? ఖచ్చితంగా వర్షం వస్తుంది, నా పంట సమృద్ధిగా పండుతుందని ఎదురు చూస్తాడా లేదా? ఒకవేళ వర్షం రాదని తెలిస్తే అతడు ఎదురు చూస్తాడా? చూడలేడు. అర్థమవుతుందా? అతనికి నిరీక్షణకు ఒక ఆధారం లేదనుకోండి, అతడు ఆ పంట వేసినా కూడా ఆ పంటను చూసుకుంటూ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా నా పంటకి ఖచ్చితంగా వర్షాన్ని కురిపిస్తాడు అన్నప్పుడు ఆ వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఎదురు చూస్తున్నప్పుడు ఈరోజు కొంచెం వాడిపోయినట్టుగా వండినా, ఈరోజు కొంచెం ఎండిపోయినట్టు వండినా కూడా వర్షం వస్తుంది, మరలా
ఈ పొలమంతా కూడా, ఈ పంట అంతా కూడా చిగురిస్తుంది, మళ్ళీ అభివృద్ధి చెందుతుందన్న ఒక నిరీక్షణానికి ఒకవేళ ఉన్నదనుకోండి, దాని చేత ఏం చేయబడతాడు? ఆదరించబడతాడు కదా. ఆదరించబడతాడా లేదా? ఈరోజు మనమందరం కూడా మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో కూడా దేవుడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఆయన చిగురింపజేస్తాడు, లేవనెత్తుతాడని మనం ఒకవేళ గ్రహించగలిగినట్లయితే మరి దేని బిడ్డలారా, ఈరోజు మనం ఆదరించబడుతూ ఉంటాం. ఇందా దాగిరా జరగాడు జరి హల్లెలూయా. సరే, ఇక్కడ చూడండి, వారందరి కొరకు పోరాడుచున్నాను అంటున్నాడు. పోరాడుచున్నాను. ఈరోజు మన పోరాటం కూడా అదే. అందరూ ఆదరించబడాలి, అందరూ కూడా ధైర్యపరచబడాలి క్రీస్తుని గురించి. ఇంకా చూడండి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవరి యందు గుప్తములు అయినామంట? ఈరోజు ఒక మనిషి మంచి బుద్ధి కలిగిన వాడుగా బ్రతకాలి అంటే, ఒక మంచి జ్ఞానం కలిగిన వాడుగా జీవించాలంటే అది ఎవరి దగ్గర నుండి రావాలి? ఎవరి దగ్గర నుండి రావాలి? సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నుండి మాత్రమే రావాలి. ఈరోజు ఒక వ్యక్తి బుద్ధి కలిగి బ్రతకాలి, ఒక మంచి జ్ఞానం కలిగిన వాడుగా జీవించాలంటే, అజ్ఞానిగా బ్రతకొద్దు అనుకుంటే ఎవరి యందు అవన్నీ గుప్తములై అంట? సర్వోన్నతుడైన యేసు ప్రభు యందే గుప్తములై ఉన్నవి. ఇప్పుడు ఆయనను స్పష్టంగా తెలుసుకుంటేనే నీ జీవితంలో బుద్ధి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఈరోజు చాలా మంది, కొంతమంది ఏం చేస్తారంటే బుద్ధి లేని పనులు కూడా చేస్తుంటారు కదా. ఒకవేళ కొంతమంది ఫ్రెండ్స్ కూడుకొని తన ఫ్రెండ్కి ఒకవేళ బర్త్డే కార్యక్రమం చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? బర్త్డే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ క్యాండిల్ ముట్టిస్తారు, కేక్ ముట్టిస్తారు. ముట్టించినప్పుడు అది కట్ చేయబోతున్నప్పుడు అతని తలకాయ తీసుకెళ్ళి అందులో ముంచేస్తూ ఉంటారు. అది బుద్ధి ఉన్న పని, బుద్ధి లేని పనుల కదా, బుద్ధి లేని పనులు. కొన్నిసార్లు అయితే ఏం చేస్తున్నారంటే, ఆ క్యాండిల్ యొక్క ఏమంటారు దాన్ని, మంట తగిలి కూడా కొంతమంది కాలిపోయిన వారు కూడా ఉన్నారు. అంటే కొంతమంది బుద్ధి లేని పనులు చేస్తుంటారు. కొంతమంది ఈరోజు చాలా రకాలుగా మీరు చూస్తే వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసుకుంటారు, కానీ ఎన్నో ప్రాణాలు పోతున్న సంగతి వారికి తెలియదు. తెలుస్తున్నాయా? ఈరోజు మీరు చూడండి, రేపటి పేపర్ దినాన్ని చూస్తే అయ్యో ఆ రోజున ఏం జరిగిందంట, సంతోషం రోజే దుఃఖం కలిగిన పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కాబట్టి చాలా మంది బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటారు, జ్ఞానం లేని పనులు చేస్తూ ఉంటారు. అర్థమైందా? కాబట్టి ప్రియదేని బిడ్డారా, దయచేసి గమనించండి. ఏంటంటే ఈరోజు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరి యందు గుప్తంలో ఉన్నాయి? యేసు ప్రభువునందే గుప్తంలో అయినాయి. కాబట్టి మనం ఎలా ప్రవర్తించాలంటే బుద్ధి కలిగిన వారిగా ప్రవర్తించాలి. అర్థమవుతుందా? బుద్ధి లేని లేకపోతే జ్ఞానం లేని వ్యక్తుల్లాగా మనం ప్రవర్తించొద్దు. కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేసి కళ్ళు పోగొట్టుకున్న వారు ఉన్నారు కదా, స్పృహ కోల్పోయిన వారు ఉన్నారు. ఈ యొక్క వ్యర్థమైన పనులు చేసి ఎన్నో రకాలుగా కన్నులు లేకపోతే వారి జీవితాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. కారణం ఏంటంటే ఎంజాయ్మెంట్ అనుకుంటాం, కానీ ఆ ఎంజాయ్మెంట్లో ఏం చేస్తున్నాం అర్థం కాదు. అర్థమవుతుందా? ఒక మ్యాటర్ చదివాను నేను. ఏమైందంటే ఒక పెళ్లి వేడుక జరుగుతుందట ఉత్తరప్రదేశ్లో, ఇక్కడ ఒరిస్సాలో, గుజరాత్లో అనుకుంటా. ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లి డీజే తెచ్చి మోగిస్తున్నారట. మోగిస్తున్నప్పుడు ఆ డీజే ఎక్కడ పెట్టారట? గోడ పక్కన పెట్టారట. ఆ డీజే వైబ్రేషన్కి గోడ గూలిగి ఏమైపోయిందట? అందరి పడి గాయాలై అనేకులు గాయాల పాలయ్యారట. చూడండి అక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? కొంతమంది డీజే ముందే డాన్సులు వేస్తూ ఏం జరిగిందంటే ఆ డీజే కుప్పకు వెళ్ళి చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అంటే ఈరోజు చాలా మంది జ్ఞానం కలిగిన వారుగా ప్రవర్తించట్లేదు, బుద్ధి కలిగిన వారుగా ప్రవర్తించట్లేదు. మరి ఎక్కడ దొరుకుతాయి బుద్ధి జ్ఞానములు? ఎక్కడ దొరుకుతాయి? ప్రభు దగ్గరే దొరుకుతూ ఉంటాయి, యేసు ప్రభు దగ్గరే దొరుకుతుంటాయి. మనం ఈ సమయానికి ఎలా ప్రవర్తించాలి, ఈ సమయానికి ఎలా మాట్లాడాలి అనేది కూడా ప్రతిదీ కూడా యేసు ప్రభు దగ్గర మాత్రమే నేర్చుకోగలం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఒక వ్యక్తి మంచి బుద్ధి కలిగిన వాడిగా ప్రవర్తించాలంటే, ఒక వ్యక్తి మంచి జ్ఞానం కలిగిన వాడిగా మాట్లాడాలి, ప్రవర్తించాలంటే అది యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. కోపం వచ్చిన సందర్భాలు కావచ్చు, లేకపోతే రకరకాల సందర్భాలు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఒకవేళ ఇంట్లో పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ఎలా మాట్లాడాలి, ఎలా స్పందించాలి. ఒకరు ఐరేజ్ అయ్యి బీపీ వచ్చేసి మొత్తుకుంటూ ఉంటారు. ఆ పరిస్థితులు నేను ఎలా మాట్లాడాలని చెప్పేసి కొంతమంది అర్థం చేసుకోకుండా ఇద్దరు
ఏమైపోతారు? ఇద్దరు కూడా స్పీడ్ అయిపోయి ఇద్దరు కూడా మొత్తుకుంటున్నప్పుడు ఆ ఇల్లు అంతా గందరగోళం అయిపోతుంది. ఒకరు కోప్పడుతున్నప్పుడు ఇంకొకరు నిమ్మలించారనుకోండి, ఇంకొకరు ఆ ఓపిక పట్టారు అనుకోండి, అక్కడ ఏమైపోతుంది? ఆ వాతావరణం అంతా కూడా ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రియదేని బిడ్డలారా గమనించండి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి, యేసు ప్రభునందే గుప్తములైనవి. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా బుద్ధి లేని వారంగా ప్రవర్తించకూడదు, బుద్ధి కలిగిన వారంగా ప్రవర్తించాలి. ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు కనుక మనం చేసేది ఇది రైట్ ఆర్ రాంగ్ అని తెలుసుకోవాలి కదా. కాబట్టి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామంటే ఈరోజు చాలా మంది అజ్ఞానంగా ప్రవర్తిస్తూ వారి ప్రాణాలు పోగొట్టుకుని ఉన్నారు, అజ్ఞానంగా జీవిస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుని వారు ఉన్నవారు. కాబట్టి ఈరోజు దయచేసి అలాంటి విషయాల్లో మనం ఎప్పుడు కూడా పొరపాటు చేయొద్దు. ఇంకా చూడండి, ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. అర్థమవుతుందా? కొలస్సీ సంఘానికి చెప్తున్నాడు ఏంటంటే, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. ఈరోజు సంఘాలను పాడు చేసేవారు ఏంటంటే, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, రండి రండి అని చెప్పేసి ఈరోజు చక్కని మాటల చేత అనేక మందిని ఏం చేస్తున్నారు? మభ్య పెడుతున్నారట. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం జరుగుతాయి? అన్ని మెరాకిల్స్ జరుగుతాయి, అన్ని మీకు దీవెనలు కలుగుతాయి, మీకు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి వివాహం అవుతుంది, మంచి ఇల్లు వస్తుంది, మంచి అన్ని రకాలుగా నీకు మంచి జరుగుతుందని చెప్పేసి ఈరోజు ప్రసంగాలు చేసి అనేకులు నడిపించి, ఒకవేళ ఏ మంచి జరగపోయేసరికి, ఏ చెడు ఏ వారి జీవితంలో అద్భుతం జరగకపోయేసరికి చాలా మంది యేసు ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిన వారు ఎంతో మంది ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియదేని బిడ్డలారా బ్యాలెన్సింగ్ చెప్పాలి. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? కొన్నిసార్లు శ్రమ వస్తుంది, కొన్నిసార్లు కష్టం వస్తుంది. అట్లా అని చెప్పేసి దేవుడు అద్భుతాలు చేయడానికి కాదు, చేసేంత వరకు ఓపిక పట్టాలి, చేసేంత వరకు వెయిట్ చేయాలి, చేసేంత వరకు మనం ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి అని మనం బోధించినట్టు బ్యాలెన్సింగ్ మనం చేసినప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా సరి చేయబడడానికి, వాళ్ళు స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా మంది అబద్ధ బోధలు చేస్తున్నారు కదా. ఇదిగో నీ బ్యాంకులో బ్యాలెన్స్ పెరగబోతుంది అని చెప్పేసి ఈరోజు ప్రవచించేవారు చాలా మంది ఉన్నారు. ఈరోజు వచ్చే సంవత్సరంలో ఒక పెద్ద ప్యాలెస్ కట్టబోతున్నావు అని చెప్పేసి ఈరోజు ప్రకటించేవారు ఉన్నారు. ఇగో వచ్చే సంవత్సరంలో నీకు మంచి వ్యక్తితో అమెరికా సంబంధం రాబోతుందని చెప్పేసి ప్రకటించేవారు ఉన్నారు. ఈ విధంగా అనేక రకాల చక్కని మాటల చేత అనేకులను మభ్యపెట్టేసి ఏం చేస్తున్నారట? చూడండి ఇక్కడ, ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి, చక్కని మాటల చేత మోసపరిచే రోజులు రాబోతున్నాయి. అర్థమవుతుందా? ఈరోజు దుఃఖమా విచారమా ప్రభు దగ్గరికి రండి, ఏం చేస్తాం? దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కాబట్టి ఇక్కడ దుఃఖమా విచారమా ప్రభు దగ్గరికి రావాలి, కానీ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభు దగ్గర మొరపెట్టాలి, ఏడవాలి. కానీ మనం ప్రయాసపడకుండా అద్భుతాలు జరగాలనుకుంటాం, అది జరుగుతాయండి? ఖచ్చితంగా జరగవు. నేనంటే అని చెప్తున్నాను, మీరు మొరపెడితే, మీరు విశ్వాసం ఉంచితేనే మన జీవితాల్లో కార్యాలు దేనికైనా కావచ్చు, దేనికైనా మనం విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. యేసు ప్రభు సన్నిధిలో మోకరించాలి, ఆయన సన్నిధిలో ఏడవాలి. కొంతమంది మనం ఏం చేస్తామంటే బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనల్ని తలుచుకొని, మన తల్లిదండ్రులు తలుచుకొని ఏడుస్తూ ఉంటాం. ఆ ఏడుపేదో ప్రభు దగ్గరికి వచ్చి ఆడవచ్చు కదా, మోకరించి యేసయ్యా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని బాగు చేయించి ఆయన దగ్గరే ఆడవచ్చు కదా. ఉచ్చిగా వృధాగా ఇంట్లో కూర్చొని అమ్మని తలుచుకొని అయ్యని తలుచుకొని ఏడవడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అంటే ఇవన్నీ కూడా జ్ఞానం లేని పనులు. ఇవన్నీ కూడా ఆ ఏడుపేదో, ఆ కన్నీరేదో యేసే పాదాల దగ్గర కూర్చొని, దేవా ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, నా జీవితాన్ని బాగు చేయి ప్రభు అని అక్కడ ఏడిస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు కదా. అక్కడ ఏడుపు రాదు మనకి. ఎక్కడ వస్తుందంటే ఇంకా వాళ్ళని తలుచుకొని వీళ్ళని తలుచుకున్నప్పుడు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి గమనించండి, అట్లాంటి ఏడుపులు పనిచేయవు. ఒకవేళ అదేంటారంటే లోక సంబంధమైన దుఃఖం అంటారు దాన్ని. లోకానుసారమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట రక్షణ కలుగజేస్తుందట. ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? అక్కడ ఏడు. ఆ ఏడుపేదో, ఆ కన్నీరేదో మనం ప్రభు దగ్గర ఏడిస్తే ప్రియదేని బిడ్డరా, నేను అంటాను ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడని, ఖచ్చితంగా మేలు చేస్తాడని. కానీ మనం మేలు చేసేంత వరకు కన్నీరు కారుస్తూనే ఉండాలి, ఏడుస్తూనే ఉండాలి, ప్రభు దగ్గర గోజాడుతూనే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతూనే ఉండాలి. ఆఖరి వరకు మనం ప్రభు దగ్గర ఏం చేయాలంట? విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. అందుకోసమే చూడగా అంటాడు, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను,
ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్య ప్రవర్తనను క్రీస్తునందుల మీ స్థిర విశ్వాసము చూసి ఆనందించుచున్నాను. అపోస్తలుడైన పౌలు అంట శరీర విషయంలో వారికి దూరంగా ఉన్నాడు. ఎక్కడో కొలస సంఘం ఉంది, ఆయన వేరే ప్రాంతాల్లో ఉన్నాడు. కానీ ఆత్మ విషయంలో ఆయన వారికి దగ్గరగా ఉన్నాడంట. అంటే అర్థం ఏంటంటే వారి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక విషయంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఒకవేళ ఆత్మ సంబంధిగా ఆత్మరూపిగా వెళ్ళి వాళ్ళ మధ్యలో సంచరిస్తున్నాడేమో పౌలు, తెలియదు మనకి. ఒక దినాన ఈ యొక్క సిచ్యువేషన్ జరగబోతుంది. ఎప్పుడు 1000 ఏళ్ల పరిపాలన కాలంలో మనం ఆత్మరూపిగా వెళ్ళి అనేక ప్రాంతాల్లో మనం సంచరిస్తూ ఉంటాం. అర్థమవుతుందా? చూడ అక్కడ అంటాడు ఏంటంటే ఆత్మ విషయంలో మీతో కూడా ఉన్నాడు. ఆత్మ విషయాలు ఎక్కడ ఉన్నాడు పౌలు? అర్థమవుతుందా? అంటే ఆత్మరూపిగా శరీరూపిగా వాళ్ళకు దూరంగా ఉన్న ఆత్మ సంబంధంగా వారితోనే ఉన్నాడంట, వారి మధ్యలో సంచారం చేస్తున్నాడంట. ఇంకా చూడండి, ఇక్కడ మీ యోగ్య ప్రవర్తనను ఏం చేస్తున్నాడంట? వాళ్ళు యోగ్య ప్రవర్తన, మంచి ప్రవర్తన. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి గమనించండి ప్రియదేని బిడ్డారా, యోగ్యమైన ప్రవర్తన కావాలి, దేవునికి ఇష్టమైన ప్రవర్తన కావాలి. గుర్తుపెట్టుకోండి, మన యోగ్య ప్రవర్తన దేవునికి ఇష్టమైన ప్రవర్తన లేకుండా మనం ఉంటే గనక దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. అందుకోసం ఫుట్ నోట్లో ఏమంటాడు అక్కడ చూడండి, అక్కడ యోగ్య ప్రవర్తన అక్కడ యుద్ధ సన్నద్ధులై నిలుచు వారు. అంటే యుద్ధ సన్నద్ధులై అంటే వినండి, యుద్ధ సన్నద్ధులు అంటే అర్థం ఏంటి? సాతాను గురిపెట్టే ప్రతి ఆయుధాన్ని కూడా, సాతాను ద్వారా వచ్చే ప్రతి యుద్ధాన్ని కూడా వారు సన్నద్ధులై ఉన్నారంట. ఒకవేళ శ్రమ రాబోతుంది అనుకోండి, ఆ శ్రమకు ధీటుగానే వాళ్ళు యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే ప్రార్థనా పరులుగా, ప్రభు దగ్గర మొరపెట్టేవారుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు యోగ్యమైన ప్రవర్తన ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మన ప్రవర్తన దేవునికి యోగ్యమైనదిగా ఉన్నదా? అది నాదే కావచ్చు, నీదే కావచ్చు. యోగ్యంగా మనం ప్రవర్తిస్తున్నామా మన జీవితాల్లో? మన రోజువారీ లైఫ్లో దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా? దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా? దేవునికి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామా? దేవునికి ఇష్టానుసారంగా స్పందిస్తున్నామా? యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నామా? కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు దగ్గర యేసు ప్రభు వారంట, మీకు చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట, దేవుడు పిలిస్తేనే వస్తాడు. హల్లెలూయా. సాతాను పిలవకుండా వస్తాడు. అర్థమైందా? వాడు వచ్చి కుటుంబాలు పాడు చేయడానికి చూస్తుంటాడు. కానీ దేవుడు నువ్వు వెళ్ళి, అయ్యా నా కుటుంబంలోకి రా, అయ్యా నా జీవితంలోకి రా, అయ్యా నా కుటుంబంలో ఈ పరిస్థితిని సహాయం చేయ ప్రభు అంటేనే ఆయన వస్తాడంట. ఎవరిని బలవంతంగా ఆయన ఏం చేయడం మార్చడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు ఎలా రావాలంటే ప్రేమతో రావాలి. ఆయన సన్నిధికి వచ్చేవారు ఎలా రావాలంటే ఆయన పట్ల ఇష్టంతో రావాలి. అంతేగాని ఒక నియంతలాగా మీరు నాకు మొక్కుతారా సస్తారని దేవుడు ఎప్పుడు కూడా ఒక నియంతలాగా చేయడు. ఆయన అర్థమవుతా, 2 పెట్టాడట ఆయన. మనిషి ఎదురు ఏం పెట్టాడు? జీవ మార్గాన్ని పెట్టాడు, నాశన మార్గాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఏది ఎన్నుకుంటావు? కూర్చోండి. జీవ మార్గం నీ ఎదుట ఉంది, ఇక్కడ నాశన మార్గం ఉంది. ఏది ఎన్నుకుంటావో దేవుడు చూస్తాడు. ఎన్నుకునే స్వేచ్ఛను నీకు ఇచ్చాడు ఆయన. మనం అందరం రోబోలు కాదు కదా. రోబో ఏం చేస్తుంది తెలుసా? మిషన్ నొక్కగానే బాటిల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టంటే పెడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఇక్కడ వస్తుంది. ఇప్పుడు దానికి ఏమైనా స్వేచ్ఛ ఉంటుందా? దాని సొంతంగా ఏం చేయడానికి ఉంటుందా? ఏమీ ఉండదు. దానికి భావోద్రేకాలు ఉండవు, ప్రేమానురాగాలు ఉండవు, ఏమీ ఉండవు. అది మిషన్ నొక్కితే పనిచేస్తుంది. ఇప్పుడు మనం మిషన్ లాగా ఉండాలా, మనమే నిర్ణయాలు తీసుకునే వారిలాగా ఉండాలా? ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఒకళ్ళు జోక్ వేశారనుకోండి, రోబో నవ్వుతుందా? దానికి ఏముండవు, ఫీలింగ్స్ ఉండవు. మనల్ని అలా చేశాడు దేవుడు, రోబోలాగా చేశాడు, మనల్ని చేయలేదు. ఎవరైనా తిట్టారనుకోండి, మనకి ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది వెంటనే. కానీ రోబో కలుగుతుందా? దానికి ఎన్ని అన్నా కూడా ఏమి. కానీ మన దేవుడు అలా రోబోలాగా చేయలేదు మనల్ని. దేవుడు ఎలా చేసినంటే సొంతంగా నిర్ణయాలు తీసుకునే విధంగా చేశాడు ఆయన. అందుకోసమే ఆయన ప్రేమ స్వరూపి అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి, మనల్ని స్వతహాగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా దేవుడు మనల్ని చేశాడు, కానీ రోబోలాగా మనల్ని చేయలేదు. ఇట నొక్కగానే అక్కడ వస్తువు పెట్టి ఇక్కడ వస్తువు తీసుకొచ్చి వాటర్ తినగానే మిషన్ నొక్కగానే మిషన్ ఏం చేస్తుంది? రోబో నడుచుకుంటూ వచ్చి వాటర్ ఇచ్చిపోతుంది. కానీ ఆయన ఆ రోబో దగ్గరికి వెళ్ళి, నా ఇంట్లో పరిస్థితులు ఉన్నాయి, నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు అయ్యో అవునా పాపమా అంటదా? ఏమీ అనదు. దానికి అసలు ఏమీ పట్టవు. కానీ మనిషి దగ్గర
మనం వెళ్ళినప్పుడు అయ్యా ఏం కాదు, నీ ఇంట్లో ఏ పరిస్థితులను ఏం భయపడకు, దేవుడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడని మనిషి ఇట్లా ఆదరించగలుగుతాడు. రోబో ఆదరించగలుగుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఎలా చేయలేదు, ఆయన రోబోలాగా చేయలేదు. ఆయన ఫ్రీ విల్ ఇచ్చాడంట, అంటే స్వాతంత్రం ఇచ్చాడు మనకి. ఆయన అంటే ఏది కోరుకునే స్వేచ్ఛను దేవుడు మనకి ఇచ్చాడు. ఏది కోరుకుంటావు మరి ఈరోజు? ఏది కావాలి నీకు? దేవుడు నీ ఎదురు జీవ మార్గాన్ని పెట్టాడు, నాశన మార్గాన్ని పెట్టాడు. ఏది కోరుకుంటావు? ఈరోజు చాలా మంది నాశన మార్గాన్ని కోరుకుంటారు. అర్థమవుతుందా? ఇటు సైడ్ పాలు పెట్టాము, ఇటు సైడ్ బీరు పెట్టాము. ఏది కావాలి ఇప్పుడు? చెప్పండి, ఏది కోరుకుంటారు చెప్పండి? ఎస్, సహోదరి చెప్పింది కరెక్టే. పాలు కోరుకోరు, ఏం కావాలా? బీరు కావాలి. నిజమా కదా? వాస్తవా కదా? అది అవునా కదా? మనం రెండు దగ్గర పెట్టాం, పాలు ఒక సైడు బీరు ఒక సైడ్ పెట్టాం అనుకోండి, ఏది కోరుకుంటారు ఈరోజు? ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్నట్టనా? లేదు. పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఈ మందు ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కదా. పాడు చేసేదాన్ని కోరుకుంటున్నారు, కానీ పాడు చేయని దాన్ని, ఆరోగ్యం ఇచ్చేదాన్ని కోరుకోవట్లేదు ఈరోజు. ఇలా చెప్తే మనుషులకు ఏమొస్తుంది? మళ్ళా కోపం వచ్చేస్తుంది కదా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఇదే బుద్ధి జ్ఞానం అంటే. అర్థమైందా? ఏది ఎన్నుకోవాలో ఏది ఎన్నుకోకూడదో దేవుడు మనకి, ఆయన ఎందుకు గుప్తములైనవి కాబట్టి ఆయనను మనం తెలుసుకుంటే ఖచ్చితంగా అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. చూడండి, అక్కడ అంటాడు, యోగ్యమైన మీ ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుతున్నాను. వాళ్ళు యోగ్యులుగా బ్రతుకుతున్నారట. కొలసి సంఘం కొంచెం దేవునికి ఇష్టంగా జీవిస్తున్నారు వాళ్ళు. తర్వాత క్రీస్తునందలు ఏముందట? స్థిర విశ్వాసం ఉందట వాళ్ళకి. క్రీస్తునందు ఎలా ఉండాలి మనం? 600 అయినా 106 అయినా ఏం చేయాలి? యేసునందు విశ్వాసం మాత్రం మారద్దు. అట్లా ఉండాలి మన పరిస్థితులు. ఉంటాయంటే ఒకవేళ 600 అయితే ఎప్పుడైనా 106 అయితే అయినా పర్వాలేదు, అయినా కూడా మనం మాత్రం క్రీస్తునందు స్థిర విశ్వాసాన్ని వదులుకోవద్దు. అంటే అర్థం ఏంటంటే పరిస్థితులన్నీ తారుమారిపోయి తలక్రిందులైన కూడా మనం ప్రభువునందు విశ్వాసం మాత్రం వదిలిపెట్టద్దు. అర్థమైందా? కొన్నిసార్లు యోబు భక్తుని ఒకసారి ఆలోచన చేయండి. యోబు భక్తుడు ఎలాంటి వాడంటే, ఊదు దేశంలోని గొప్ప ధనవంతుడు, ఆ దేశమంతట్లోని గొప్ప ధనవంతుడు. కొన్ని వేల పశువులు ఉన్నాయి ఆయనకి, కొన్ని వేల ఒంటెలు ఉన్నాయి ఆయనకి, కొన్ని వేల గొర్రెలు ఉన్నాయి ఆయనకి, ఇవన్నీ ఉన్నాయి. ఆయన ధనవంతుడు, గొప్ప ధనవంతుడు ఆయన. కానీ ఒక్క రోజున భయంకరమైన శ్రమ వచ్చింది తెలుసా మీకు? ఒకే రోజున ఆ పనివారు పోయారు, పశువులు పోయాయి, అన్ని సమస్తాన్ని పోయాయి. ఒకే రోజున తన ఫ్యామిలీలో 10 మంది ఒకే రోజు చనిపోయారు. అర్థమవుతుందా? ఇట్లనే వాళ్ళు ఇంట్లో కూడుకొని సంతోషంగా విందు చేసుకుంటున్నారట. ఒక పెద్ద భయంకరమైన గాలి వచ్చేసి ఏం చేస్తుంది? ఆ గోడల్ని ఒక్కసారి ఫోర్స్కి కూలిపోయి ఏమైపోయారంటే ఆ ఇల్లు కూలి వాళ్ళందరూ చనిపోయారట. చనిపోయి ఈ సమాచారం యోబు దగ్గరికి తెస్తున్నారు. అయ్యా, నీ పశువులు పోయినాయి, నీ మందలు పోయినాయి, నీ పనివారు పోయినాయి, అన్ని పోయినాయి, ఇదిగో నీ పిల్లలు కూడా చనిపోయారని సమాచారం దగ్గరనే యోబు ఏమన్నాడు తెలుసా? అయ్యో దేవా, ఇంతకాలం నీ కొరకు నీతిగా బ్రతికాను, యథార్థంగా బ్రతికాను, ప్రతిరోజు ఉదయకాలం లేచి బలర్పిస్తూ వచ్చాను, నాకు ఒక కుమారుని గురించి కుమార్తె గురించి బలర్పిస్తూ వచ్చాను, ప్రార్థన చేస్తూ వచ్చాను, ఇంత చేసిన నన్ను ఎందుకు ఇలా చేసావు అని అన్నాడా? అనలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంతగా వస్త్రాలు చెప్పుకొని ప్రభు దగ్గర కూర్చొని అన్నాడు, ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. హల్లెలూయా. ఎవరిచ్చారు మనకి పిల్లల్ని? ఆస్తిని ఎవరిచ్చారు మనకి? ఐశ్వర్యం ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దీనికి బాధపడాల్సిన అవసరం ఏమనుందా? హల్లెలూయా. అసలు అంతగా ఎంతగా విశ్వాసం చూడండి ఆయనకి, ఎంత విశ్వాసం అంటే యేసు పట్ల అంత స్థిర విశ్వాసం. అదే యెహోవా ఇచ్చాను, యెహోవాకు మహిమ కలుగును గాక. ఇంకేమంటాడంటే, ఆయన నుండి మేలు మాత్రం పొందుతాం కానీ కీడు మాత్రం పొందలేమా? ఆయన నుండి మనకి ఏం కావాలి? మేలు కావాలి, ఎప్పుడు మేలు కావాలి. కానీ ఒక్కసారి కీడు అనుభవించలేవా? అర్థమవుతుందా? కాబట్టి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునికి స్తుతి. ఈ పరిస్థితులు ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారండి? యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్తారా? మరి యోబు ఎంతగా దేవుని పట్ల స్థిర విశ్వాసం కలిగి ఉంటే ఆ మాట చెప్పగలడు. యోబు ఎంతగా దేవునితో సహవాసం చేస్తే ఆ మాట చెప్పగలడు. ఒకేసారి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకొక మాట చెప్పన, తన శరీరం అంతా ఆఖరికి పాడైపోయింది. తన భార్య ఒక్కతే ఉంది. భార్య అంటుంది, ఇంతగా ఆస్తి పోయింది, పిల్లలు పోయారు,
అన్నీ పోయినాయి. ఆఖరికి ఈరోజు నీకు గ్లాస్ నీళ్ళు ఇచ్చేవారు లేరు. ఒక దినాన్ని చిటికేస్తే అయ్యా చెప్పండి అని చెప్పి పరిగెత్తుకుండా అనేకులు వచ్చారు. కానీ ఈ రోజున పనివారు కూడా గ్లాస్ నీళ్ళు ఇవ్వంటే పక్క వెంటనే పోతున్నారట, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారట. యోబు భక్తుని చూసి ఒకరోజు చిటికేస్తే అనేకులు వచ్చిన పరిస్థితిలో ఉన్న యోబు ఇప్పుడు ఏమైపోయాడంటే ఎవ్వరు కూడా నీళ్ళు ఇచ్చేవారు లేరట. చిల్ల పెంకులతో తన దేహాన్ని గీక్కుంటున్నాడు. ఆ కురుపులు అయిపోయినాయి, అంతా జలబెడుతున్నాయి, వాటితో గీక్కుంటున్నాడు. కుక్కలు వచ్చి నాకుతున్న పరిస్థితి, అంత దయనీయమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. కానీ ఒక్క మాట దేవుని దూషించలేదట. తన మాట విషయంలో ఎన్నడూ పాపం చేయలేదట యోబు. తన భార్య అంటుంది, ఇంకెందుకయ్యా నీతిగా జీవిస్తావు, దేవుని దూషించి చనిపోరదని చెప్పిందట. అంటే ఆయన ఎవరంటే తెలుసా, అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. అసలు ఎంత విశ్వాసం ఉంటే యోబుకి ఆ మాట చెప్పగలగాలి, దేవుని పట్ల ఎంత ప్రేమంటే చెప్పగలగాలి. తన శరీరం పాడైపోతున్నా తన భార్యను మూర్ఖురాలు అనలేదు ఆయన. అంటే ఆ మాట విషయంలో కూడా తన భార్యను తిట్టలేదు ఆయన. అమ్మా మూర్ఖురాలు మాట్లాడతావు చూసారా, అలా మాట్లాడకు నువ్వు. చూడండి, ఈరోజు ప్రభువునందు మనకి స్థిర విశ్వాసం ఉండాలి. నేను అదే చెప్తుంటాను. నేను అనుకుంటాను ఏంటంటే, నా కుటుంబంలో ఏ పరిస్థితి అయినా కాదు, కానీ ఏదేమైనా కూడా దేవుడు అన్యాయం చేశాడని చెప్పే మాట నా జీవితంలోకి రావద్దని నేను ఎప్పుడు అనుకుంటుంటాను. ఒకవేళ ప్రాణం పోయాల్సిన పరిస్థితి రావచ్చు, పిల్లలకు ఏదైనా కావచ్చు, నా భార్యకి, నా తల్లిదండ్రులకి ఏదైనా, నాకు ఏదైనా కావచ్చు, కానీ దేవా ఎందుకు ఇలా చేసావని ఒక్క మాట అనే పరిస్థితి రావద్దు, అలాంటి తలంపు రావద్దని ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు, అన్యాయం చేయడు ఎవరికి కూడా. హల్లెలూయా. మనం అనుకుంటాం దేవుడు అన్యాయం చేస్తాడు అనుకుంటాం, కానీ దేవుడు అన్యాయం చేయడు. ఆయన అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యేసునందు, క్రీస్తు యేసునందులో మీ స్థిర విశ్వాసం చూసి ఆనందిస్తున్నాను. హల్లెలూయా. పౌలు అంట కొలస సంఘం యొక్క స్థిర విశ్వాసాన్ని చూసి ఆనందిస్తున్నాడట. ఇంత భయంకరమైన పరిస్థితులు కూడా మీరు ప్రభువునందు స్థిర విశ్వాసం ఉంచుతున్నారు. కాబట్టి దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అయితే ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, పౌలు కూడా మనతో మాట్లాడు, మీ స్థిర విశ్వాసం చూసి నేను కూడా ఆనందించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మనం అందరం కూడా ప్రభువునందు ఎలా ఉండాలి? స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. ఒకేసారి అన్నీ వస్తాయి, ఒకేసారి అన్నీ పోతాయి. కానీ వచ్చినప్పుడే దేవానికి స్తోత్రమని, రానప్పుడే అయ్యా ఎందుకు ఇలా చేసామని అనే పరిస్థితి రావద్దు. వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి, పోయినప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కానీ వచ్చినప్పుడేమో ఆనందంతో మనం కేరేతలేసి దేవునికి స్తోత్రం చెప్తాం, పోయినప్పుడేమో ఎందుకు ఇలా చేసావా, అసలు నన్ను చూస్తున్నావా, అసలు నువ్వు ఉన్నావా, అసలు నువ్వు పట్టించుకుంటున్నావా, అసలు నువ్వేం చేస్తున్నావు, నేను ఇంత బాధపడుతున్నా, ఇంత శ్రమ పడుతున్నా అని చెప్పేసి కొన్నిసార్లు యేసుని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. తప్పులేదు. కొన్నిసార్లు ఏంటంటే, కొన్నిసార్లు అనిజనులు అంటే ఆ మాట సబబే, ఎందుకంటే వాళ్ళకి క్రీస్తు గురించి సరిగా తెలియదు. కానీ క్రీస్తుని అంగీకరించిన మనం, క్రీస్తుని తెలుసుకున్న మనం, యేసు ప్రభువు ఎవరో మనకు తెలిసిన తర్వాత మనం కూడా ఆ మాట అంటే ఏమన్నా అర్థం ఉంటుందండి? ఏమీ అర్థం ఉండదు. కాబట్టి దయచేసి ఈ వచనంతో నేను ముగిస్తున్నాను. మనమందరం క్రీస్తునందులో మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. దేవుడు చేస్తాడు అన్న విశ్వాసం ఉంచండి. ఏదైనా కావచ్చు, నా లైఫ్ను ఉన్నతంగా దేవుడు మారుస్తాడు. ఈరోజు నేను అనేక తృణీకరిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారేమో, చిన్న చూపు చూస్తున్నారేమో మా ఇంటిని, మా కుటుంబాన్ని అనుకొని మనం ఒకవేళ అనుకుంటున్నట్లయితే దయచేసి గమనించండి, ఈ స్థితి నుండి దేవుడు ఒక దినాన తిరిగి లేపుతాడు. ఆయన ఖచ్చితంగా నన్ను ఉన్నతంగా స్థిరపరుస్తాడని నమ్మకం ఉంచండి. ఆ నమ్మకమే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నామేమో, దేవుడు బాగు చేస్తాడని విశ్వాసం ఉంచండి. ఏ కోశాన్ని కూడా దేవుడు చేస్తాడో చేయడో అన్న డౌట్ మనకి ఇప్పుడు కూడా రావద్దు. ఎందుకంటే మనం ఒకవేళ డౌట్ వచ్చినా ఏం చేయలేం, డౌట్ రాకపోయినా ఏం చేయలేం. కాబట్టి చేయవాడే ఆయనే కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభు దగ్గరికి మనం ఎలా రావాలంటే విశ్వాసంతో రావాలి. ఒకవేళ ఈరోజు ప్రార్థనకు వస్తున్నాం అంటే దేవుడు నా జీవితంలో ఏదో కార్యం చేస్తానన్న ఆతృతతో రావాలి. ఇక్కడ ఏముండదు, 4 గోడల మధ్య ఏముండదండి. నువ్వు ఎలా వచ్చి దేవునికి ఆరాధన చేస్తున్నావో, నువ్వు ఎలా దేవుని గణపరుస్తున్నావో అదే నిజంగా నువ్వు ఆరాధిస్తున్నావో లేదా తెలియజేసేది. ఇక్కడ ఏమనుందా? ఇక్కడ ఏముండదు. ఈ 4 గోడలే, ఇది గోడలు మాత్రమే. కానీ మనం ఎక్కడైతే కూడుకుంటామో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. మనం చేసే దాన్ని బట్టే దేవుని యొక్క రిజల్ట్ కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించండి, 600 అయినా 106 అయినా ప్రభువునందు మాత్రం స్థిర విశ్వాసాన్ని మనం వదులుకోవద్దు. ఆఖరి వరకు
ఇక అయిపోయింది, ఇక జీవితం అయిపోయింది, ఈ ఒక్క క్షణమే ఉంది అనుకుంటే ఆ ఒక్క క్షణాలు కూడా దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. మీకు తెలుసో లేదో, ఈ సర్వ సృష్టి అంతా ఎలా వచ్చిందంట? ఎలా వచ్చిందండి? ఆయన మాట చేత కలగజేసింట. ఇవి కలుగును కాకంటే కలిగాయంట. తెలుసా మీకు? కలుగును కాకంటే కలిగినాయి అంటే ఒక్క మాట చేత సమస్తాన్ని చేసిన దేవుడు ఒక్క క్షణంలో మన జీవితాలు అద్భుతాలు చేయలేడా? చేస్తాడు. ఆయన చేసే సామర్థ్యం కలిగిన దేవుడు కాబట్టి ఆ ఒక్క క్షణం కొరకు మనం ఏం చేయాలట? వెయిట్ చేస్తూనే ఉండాలి. ఆ ఒక్క క్షణం ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి, ఎప్పుడు నిర్ణయించాడో తెలియదు మనకి, ఎప్పుడు పేరు ప్రఖ్యాతలు వస్తాయో మనకు తెలియదు, ఎప్పుడు మనం గొప్పవారుగా ఎంచబడతాం, ఈ సమస్య నుండి ఎప్పుడు విడిపించబడతాం మనకు తెలియదు. కానీ ఒక సమయం అయితే ఉంది, అన్నిటికీ ఒక సమయం ఉంది. చచ్చుటకు, పుట్టుటకు, తినుటకు, నవ్వుటకు, అన్నిటికీ ఒక సమయం ఉంది. ఉందా లేదా? కాబట్టి ఈరోజు మన జీవితాలు అద్భుతాలు జరగడానికి కూడా ఒక సమయం ఉంది, మన జీవితాల కార్యాలు జరగడానికి కూడా ఒక సమయం ఉంది. కాబట్టి ఆఖరి వరకు స్థిర విశ్వాసం కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరం తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తోత్రం.